శ్రీమన్నూపుర శంఖచక్ర తులసీ మాలాధరం కేశవం ప్రాజత్కుండల కంకణం చ గదినం పీతాంబరాలంకృతం శ్రీవత్సాంకిత వక్షసం మధురిపం హస్తైశ్చతుర్భిర్యుతం శుభ్రాజత్కనకాంగదం మురరిపం సచ్చిత్ సుఖం భావయే పాథः సంయుతమేఘసన్నిభతనుః ప్రద్యోతనస్యాత్మజः నృణాం పుణ్యకృతాం స్వభావః బభుః పాపీ యసాం దుఃఖకృతో శ్రీమాన్ దక్షిణదిక్పతిర్మహిషగో భూషాంబరాలంకృతः ధ్యేయः సంయమనీపతిः పితృగణస్వామీ యమోదండభృతో కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం విచిత్రాసనాశీలమిందుప్రభాస్యం నృణాం పాపపుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయో యమస్య. పితృయజ్ఞం గరుడ పురాణం. సాక్షాత్తు మహావిష్ణువు గరుత్మంతుల వారిని ఉద్దేశించి మానవలోకాన్ని విడిచిపెట్టినటువంటి జీవరాశి వాళ్ళ యొక్క గమనాగమనాలు, స్థితిగతులు, వాట్లన్నింటినీ కూడాను గరుత్మంతుల వారి యొక్క కోరిక మేరకు చెబుతున్నారు. ఈయన ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు మధ్యలో. వాటికి అన్నింటికి కూడాను సమాధానం పరమాత్మ చెబుతూ ఉంటారు. గరుత్మంతుల వారు అడిగారు, తీర్త్వా దుఃఖం భవాంబోధిం భవంతం విష్ణుం పరమాత్మానం కథమాప్నుయాతు. మహావిష్ణువు, మానవులు ఎలా కృతార్థులవుతారండి? అర్థం కావటం లేదు నాకు. దుఃఖ సముద్రంలో పడి కొట్టుకుంటున్నారండి బాబు. వారికి అనంతంగా దుఃఖాలు అలా పరంపరలో పాపం కనపడుతున్నాయి. వాట్ల చేత వారు పీడింపబడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ దుఃఖ సముద్రంలోంచి బయటపడేది ఎట్లా? ఎప్పుడు నిన్ను పొందుతారు? దుఃఖ విముక్తులైనట్టయితే నీ సాక్షాత్కారం కలుగుతుంది, నీ ప్రాప్తి లభిస్తుంది. దాని గురించి నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను. తమరు దయాసముద్రులు, అడిగిన విషయాన్ని దయతో చెబుతూ ఉంటారు కదా. మానవుడు మళ్ళీ తిరిగి దుఃఖం లేకుండా ఉండే పరిస్థితి, ఏదో తాత్కాలికంగా దుఃఖాలు పోవటం, ఆ తర్వాత ఏదో ఎత్కించిత్ సుఖం రావటం, మళ్ళీ తర్వాత దుఃఖాలు మళ్ళీ సంప్రాప్తిస్తూ ఉండటం, అలా కాకుండా మొత్తం సంపూర్ణంగా దుఃఖాలు లేకుండా ఉండాలి. అలాంటి విషయాన్ని తమరు మాకు ఉపాయాన్ని బోధించవలసిందిగా కోరుతున్నాము అని అన్నారు. అప్పుడు మాట్లాడుతూ పరమాత్మ అన్నారు, ఏమోయ్ గరుడా, స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. దీనికి ఒక ఉపాయం ఉందయ్యా. ఎవరు ఏ రకంలో వర్ణ ఆశ్రమ ధర్మాలను అనుసరించి ఏ కర్మలు వాళ్ళకు విహితమై ఉన్నాయో, వర్ణధర్మాలు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు, వారికి ఏ కర్మలు శాస్త్రరీత్యా సమ్మతమై ఉన్నాయో, అట్లాగే బ్రహ్మచర్యాది ఆశ్రమాలు, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, అలాంటి ఆశ్రమాలలో ఏ కర్మలు చేయవలసి ఉంటాయి అనేటటువంటి నిర్ణయం శాస్త్రకర్తలు చెబుతారు. వాట్లయందే ఆసక్తి ఉండాలి. కానీ ఒక ఆశ్రమవాసుడు మరొక ఆశ్రమానికి సంబంధించినటువంటి కర్మ చేయకూడదు. అలాంటప్పుడు వారికి సిద్ధి, అంతఃకరణ సిద్ధి కానీ, పరమాత్మ స్వరూప సాక్షాత్కార సిద్ధి కానీ లభించదు కదా. ఈ విషయం భగవద్గీతలో ఈ శ్లోకం ఇంచుమించుగా ఇలాగే ఉంది. కానీ కొంచెం మార్పులో ఇక్కడ ఉంది, అక్కడ మరో రకంగా ఉంది. అర్థం ఒకటే. స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. వాడు స్వకర్మ నిరతుడైనట్లయితే, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అన్నారు. స్వధర్మంలో మరణించినా పర్వాలేదు, చేస్తూ పరధర్మాన్ని మాత్రం ఎప్పుడూ అనుష్ఠించకూడదు అన్నారు. అందువలన
స్వకర్మ నిరతః ఎప్పుడు కూడా స్వకర్మ నిరతుడై ఉండాలి. కర్మ విభ్రష్ట కాలుష్య వాసుదేవానుచింతయా బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ. ఏమోయ్ గరుడా, కర్మ విభ్రష్ట కాలుష్య, కర్మాచరణ చేయగా అది కూడాను ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన కర్మే కర్మ. అంటే మిగతావి కర్మలు కాదని నేను అంటున్నానని కాదర్థం. అంటే జ్ఞానానికి సాధనమయ్యేటటువంటి కర్మానుష్ఠానం ఇట్టిది అనే విషయంలో కోరికలు లేక సకామ కర్మ కాక ఈశ్వరార్పణ బుద్ధితో అనుష్ఠించేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవే చిత్తశుద్ధి ద్వారా కాలుష్య విభ్రష్ట కాలుష్య అన్నారు. కాలుష్యం అంటే ఏమిటి? అంతఃకరణగత మనోమాలిన్యాలే కాలుష్యాలు ఉంటేను. వాటిని సమగ్రంగా పోగొట్టుకుని వాసుదేవాను చింతయా నిరంతరం పరమాత్మను అనుసంధానం చేస్తూ ధ్యానం చేస్తూ బుద్ధ్యా విశుద్ధయా యుక్త, అటువంటిప్పుడు వాడు బుద్ధి పరిశుద్ధమవుతుందన్నమాట. ఏకాగ్రచిత్తం కలిగి ఉంటాడు. యోగాభ్యాస బలం వలన మనసుకు ఏకాగ్రత లభిస్తుంది. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధి అష్టాంగ యోగాలు వాట్ల చేత మనస్సు యొక్క ఏకాగ్రత ఇవన్నీ సిద్ధిస్తాయి. దానివలన విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ, మనోనిరోధం చేసుకుని శబ్దాదీన్ విషయాన్ చెప్తా రాగద్వేషౌ యుధస్య చ, శబ్దరూపరసగంధాల పట్ల ఆసక్తి వదులుకో. నిన్ను నిరంతరము ఈ ఇంద్రియాలు శబ్దరూపరసగంధాల పట్ల లాగుతున్నాయి. వాట్లకి నువ్వు వశమైపోతున్నావు. వాట్ల స్వాధీనంలో ఉంటున్నావు, కానీ నీవు భగవత్ స్వాధీనంలో ఉండటం లేదు. మనస్సు అలా చేస్తోంది. కాబట్టి శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ, ఇంకా రాగద్వేషాలు, ఒకళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి ద్వేషం, ఒకళ్ళ పట్ల ప్రత్యేక అనురాగం, ఇలాంటివి తప్పవి. విడిచిపెట్టి వివిక్త సేవి లఘ్వాసి ఏకాంతంగా ఉండటం నేర్చుకో. జనసమ్మర్దము జనసంఘము ఇది మన యొక్క సమాధిని నాశనం చేస్తూ ఉంటుంది. లోక వ్యవహారాలు ఇద్దరు ఉంటే కబుర్లు ఎక్కువ అవుతాయి. ఏకాంతంగా ఒక్కడ ఉన్నట్లయితే పరమాత్మ స్వరూపాన్ని దర్శించవచ్చు, సాక్షాత్కరింపజేసుకోవచ్చు. వాడు అది ఏకస్తపో దిరధ్యాయి అని లోకంలో మాట కూడా ఉంది. వేదాధ్యయనానికి ఇద్దరు ఉండాలట, తపస్సుకి ఒక్కడే ఉండాలట అని అంటారు. అందువలన అలాంటి పరిస్థితుల్లో వివిక్త సేవి ఏకాంతంగా ఉండడం, ఎక్కడో అరణ్యాల్లో, లేకపోతే ఇసుక తిన్నెల్లో, లేకపోతే పర్వత శిఖరాగ్రల్లో, గుహల్లో అలా ఉంటూ ఉంటారు మహర్షులందరూ కూడాను. వాళ్ళు లఘువాసి, ఆహారం తేలికగా ఉండాలి. నువ్వు తోచినట్టుగా తిన్నావో పడిపోతావు. అలాంటి వాడు యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అన్నారు గీతాచార్యుడు భగవద్గీతలో మాట్లాడుతూ. యుక్తాహార విహారస్య అన్నాడండి. ఆహారం తగిన రీతిలో ఉండాలి. ఉంది కదా అని ఇష్టంగా తిన్నావో పడిపోతావు. యతవాక్కాయ మానసః, నీ వాక్కులు మనస్సు దేహం కంట్రోల్లో ఉండాలి. స్వేచ్ఛగా మాట్లాడమోక, వాక్కును దుర్వినియోగపరుచుకోమోక. చూశావు? అలాగే అదే మన విద్యారణ్య స్వామి ఆయన పంచదశలో మాట్లాడుతూ అన్నారు, నానుధ్యాయాత్ బహూని శబ్దాన్ వాచో విజ్ఞాపనం హితత్ అన్నాడు. ఎక్కువగా మాట్లాడద్దు నువ్వు అన్నాడు. వాక్కు వలన నీకు ఒక నీరసం ఏర్పడిపోతుంది, శరీరంలో శక్తి తగ్గిపోతుంది, నువ్వు ఎక్కువ మాట్లాడమోకన్నారు. యత వాక్కాయ మానసః, మనస్సుని దేహాన్ని అన్నిటినీ కూడా నిరోధించుకోవాలి. ధ్యానయోగ పురో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. ఏమోయ్ గరుడా, నిరంతరం పరమాత్మ స్వరూప ధ్యానంలో ఉండవయ్యా. యోగపరః, యోగాభ్యాస తత్పరుడు ఉండవయ్యా. తస్మాత్ యోగీ భవార్జున అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతూ. నువ్వు యోగిగా ఉండవలసిందిగా కోరుతున్నాను అన్నారు ఆయన. అందువలన యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు పతంజలి మహర్షి మాట్లాడుతూ పతంజలి యోగ సూత్రాలలో. చిత్తవృత్తి నిరోధ, చిత్తం అనేటటువంటిది చాలా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆ వృత్తులు అనంతం, చాలా. అటువంటి వాటిని అరికట్టుకోవాలి నువ్వు. నిత్యం వైరాగ్య సముపాశ్రితః, వైరాగ్యం లేనిదే మనకి మనోనిరోధం కూడా జరగదు అని భగవద్గీతలో కూడా మాట మాట్లాడారు. యోగ సూత్రాల్లో కూడా ఇలాగే కనపడుతోందన్నమాట. అంచేత ఏమవుతుంది అంటే ఈ అభ్యాస వైరాగ్యాభ్యాంతం నిరోధ అన్నాడు
ఏ యోగ సూత్రాల్లో పతంజలి మహర్షి మాట్లాడుతూ, ఏమయ్యా చిత్తాన్ని మనం ఏకాగ్రంగా ఉంచటం, దాని చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. దాన్ని అరికట్టడం కష్టంగా ఉంది. ఏం చేయాలబ్బా అని అడిగితే, అభ్యాస వైరాగ్యాభ్యాంతం నిరోధః అన్నాడాయన. అభ్యాసం ఉండాలయ్యా. అమాంతంగా ఒక రోజున వచ్చేసేసి, ఏవండోయ్! నాకు మనస్సు నిరోధం కావాలి. 5 నిమిషాల్లో మీరు నాకు ఆ విషయం ఏర్పాటు చేయాలని వచ్చాడు. ఒకాయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుని వచ్చి 5 నిమిషాల్లో ఆయన మనస్సును నిరోధం చేసే మార్గం నన్ను చెప్పమంటాడు నన్ను. నాకే స్వాధీనంలో లేదయ్యా! నీకేం చెబుతాను నేను. నువ్వు వెళ్ళిరా తర్వాత చూద్దాంలే అన్నా. ఇంక అంతకంటే ఏం చేస్తామండి మనం? దానికి అభ్యాసం ఉండాలి. ఒక జన్మలో కుదరకపోవచ్చు. అనేక జన్మ సంసిద్ధస్తతో యాంతి పరాంగతం అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాట్లాడుతూ. కాబట్టి వైరాగ్యం గూడా ఉండాలి. వైరాగ్యం లేకుండా నాకు యోగం కుదరాలి అంటే ఎలా కుదురుతుందండి? అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. ఏమోయ్ గరుడా! అహంకారం. మానవులకు అహంకారం సంగతి తెలుసు గదా నీకు? దాని గురించి వర్ణించడం అనవసరం. టైం వేస్టు. అందరికీ అలవాట్లో ఉన్న విషయం. బలం, దర్పం నేనంతటి వాడిని. నాకున్నటువంటి ఏమిటో వాడికి ఉందో తెలీదు మనకి. గర్వం మనిషికి పిచ్చి గర్వం అండి. కొంతమందికి విద్యా గర్వం, కొంతమందికేమో ధన గర్వం, కొంతమందికేమో అధికారం మదం, ఇంకా కొంతమందికేమో సౌందర్య మదం. ఇలా చిత్రంగా ఉన్నారండి బాబు. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం. కామం, క్రోధం, కామక్రోధాదులు. కామక్రోధో భవేన్నృణాం నరకస్యైవ కారణం అన్నాడు. కామక్రోధాల వలన మానవుడికి నరకమే తప్ప మార్గాంతరం లేదన్నాడు. పరిగ్రహం అంతటా అన్ని చోట్ల నుంచి అనేక రకాలుగా మనకు కావాలి అని తీసుకోవటం. విముచ్య వీటన్నిటిని విడిచిపెట్టాలి. అహంకారం విడిచిపెట్టాలి. బలదర్పాలు, కామక్రోధాదులు, పరిగ్రహాల్ని విడిచిపెట్టి నిర్మమ శాంతః నిర్మమః. మమకారం లేదు. శాంతుడుగా ఉంటాడు. ఇవన్నీ ఉన్నప్పుడు శాంతి లేదు. ఇవన్నీ వాడిని పిచ్చెక్కిస్తూ ఉంటాయి. వాడికి శాంతి ఏమిటండి బాబు! కాబట్టి ఇవన్నీ ఎవడికి పోతాయో అలాంటి వాడు శాంతంగా ఉంటాడు. బ్రహ్మభూయాయ కల్పతే. అటువంటి వాడు బ్రహ్మ సాక్షాత్కారానికి పనికొస్తాడయ్యా! అని ఈ రకమైనటువంటి పరిస్థితి ఎవరికైతే ఉంటుందో గరుడా! వాడు మళ్ళీ తిరిగి కర్తవ్యాలే ఉండవు. అదే అన్నాడు భగవద్గీతలో. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన అన్నారు పరమాత్మ. కాబట్టి ముల్లోకాలలో నాకు కర్తవ్యాంశాలు ఏమీ లేవు అని చెప్పారాయన. ఈ రకంగా పరమాత్మ స్వరూపాన్ని పొందటం ఎలా సాధ్యమవుతుందో, మరి ఈ దుఃఖాలన్నీ గూడా ఎలా విముక్తి చెందుతాయో, దానికి సాధనాన్ని గురించి నాకు చెప్పవలసింది అని అడిగినటువంటి గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు ఈ రకమైనటువంటి ఉపదేశం అంతా గూడా చెప్పారు. తరువాత మాట్లాడుతూ గరుడంటాడు మహావిష్ణువు వక్షేహం శృణు పక్షేంద్ర అంటే నరకపాతశ్చ కారణం. అతను అడుగుతాడు, మానవులు కొంతమంది నరకంలోకి వెడుతూ ఉంటారండి. ఏ కారణాల వల్ల వాళ్ళు నరకంలోకి వెడుతున్నారో నాకు దయచేసి చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడు. దానికి సమాధానం మాట్లాడుతూ పరమాత్మ అన్నారు, ఏమోయ్ వక్షేహం శృణు పక్షేంద్ర యమ మార్గం యమ మార్గాన్ని గురించి నీకు చెబుతున్నాను. నువ్వు వినవలసిందిగా కోరుతున్నాను. యమ మార్గం చ యోనయే నరకే పాపినో యాంతి శృణ్వతామపి భీతిదం అన్నారు. నరకంలోకి వెళ్ళేవాళ్ళు ఎవరెవరు? ఏ కారణాల వల్ల వెడుతున్నారు? అని గదా నీ ప్రశ్న. దానికి సమాధానం కావాలి మనకి. అదే గదా! అంటే మానవులు ఎవరైతే దుఃఖం అంటే పాపం ఆచరిస్తూ ఉంటారో, పాపం కుర్వంతి యత్నతః. పాపాన్నేమో కావాలని ప్రయత్నంగా చేస్తుంటారు. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః. నా పాపఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః అన్నాడు ఒకాయన. పుణ్యఫలం కావాలి అని అందరికీ ఆశటండి. పుణ్యఫలం అంటే ఏమిటి? పుణ్యఫలం సుఖం అనమాట. సుఖం కావాలి, సుఖంగా ఉండాలి. మేమందరం పిల్లా మేక మేమందరం కూడా చాలా ఆనందంగా, సుఖంగా ఉండాలి. మీరు మమ్మల్ని అనుగ్రహించాలండి అని ఓసారి ఇలాగా చేతులెత్తి ఇలా అన్నందుకు వాడికి కొన్ని కల్పకోటి జన్మల దాకా కూడా సుఖం కలగాలి అని మనం ఆశీర్వదించాలట వాడిని.
అది వాడి ఆశ అది. అందువలన కానీ పుణ్యం మాత్రం వాడు చేయుట. ఈ పుణ్యం ఏం చేసి సుఖం ఏం చేస్తే వస్తుంది? పుణ్యం చేస్తే వస్తుంది. కానీ వాడు పుణ్యం ఆచరించట. పాపస్య ఫలం నేచ్చంతి పాపఫలమైనటువంటి దుఃఖాన్ని మాత్రం వాడు కోరట. పాపం కుర్వంతి యత్నతః అన్నాడు. ప్రయత్నం చేసి పాపం ఆచరిస్తున్నాడు. ఇది లోకరీతి. ఏ హి పాపరతాస్తార్క్ష్యా దయాధర్మ వివర్జితాః దుష్టసంగాశ్చ సచ్ఛాస్త్ర సత్సంగ సంగతి పరాంగుఖాః. ఏ హి పాపరతాస్తార్క్ష్య నిరంతరం పాపముందు ఆసక్తి గల పాపరతులు. ఏదో పొరపాటున తెలిసి తెలియక అజ్ఞానం వలన మనం అరెరే తర్వాత ఏం చేసావురా పొరపాటు జరిగింది అలా కాదు. పాపం ఆచరించడం వాళ్ళకి అలవాటు. అది చాలా గొప్ప కళ. అబద్ధాలాడటం అదో పెద్ద కళ ఇప్పుడు ప్రపంచకంలో. అలా ఉంది కదా పరిస్థితి. ఏ హి పాపరతాస్తార్క్ష్య దయాధర్మ వివర్జితాః దయాదాక్షిణ్యాలు లేవే, ధర్మం ఆచరించరే. దుష్ట సంగాశ్చ దుర్మార్గులతో సాంగత్యం అండి. నాశనమైపోయినాడు దుర్యోధనుడు దుష్ట సాంగత్యం వలన. అందువలన దుష్ట సంగాశ్చ సత్శాస్త్ర సత్సంగతి పరాంగుఖ. యోగ్యమైనటువంటి శాస్త్రాలు అద్వైత వేదాంత శాస్త్రం ఉంది. అదిగో అది శాస్త్రం అనగా ప్రధానమైనటువంటిది అన్నమాట దానికి అర్థం. ఇతర శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ కూడాను అక్కడికి వెళ్ళి అన్వయించాల్సిందే కానీ అంతకంటే ఏం చేయలేవు కదా అవి. కాబట్టి అలాంటి సత్శాస్త్రములు ఏవైతే ఉన్నాయో అలాగే సత్సంగతి మహాత్ములతో సాంగత్యం ఇవి కోల్పోతున్నారు. ఎవరికి ఏది చదవాలో తెలియదు, ఏది దేంట్లో మనం ప్రవేశించాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో విముఖులైపోయి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అలా ఉంటున్నారు. ఆత్మసంభావిత స్తబ్ధ. ఎందుకంటే మేము గొప్పవాళ్ళం అనేటటువంటి అహంకారం ఉంది వాళ్ళకి. మేం చెబితే నువ్వు చేయకపోవటం ఏమిటి, మేమంటే నువ్వు ఎంత గొప్పవాళ్ళం అనే ఒక అహం అండి. ఈ అహంకారం చూశారా? ఆత్మసంభావిత స్తబ్ధ ధనమాన మదాన్విత. ధనం మానం మదం. డబ్బులు ఉండేటప్పటికల్లా ప్రపంచంలో వాడే గొప్పవాడు ఆడనుకుంటూ ఉంటాడు. ధనం ఏం చేస్తుందండి అంటే దేనికైనా మనం ఉపయోగించవచ్చు కదా అని వాళ్ళ ఆలోచన. అలాగే మానం అహంకారం ఇవన్నీ కూడాను. ఆసురం భావమాపన్నా. వాడు రాక్షస ప్రకృతి అండి. రాక్షస ప్రకృతి, రాక్షస భావాలు, రాక్షస ఆచరణ ఆలోచన అదిగో వాట్లల్లో ఉంటారు. దైవీ సంపద్ వివర్జితా. దైవీ సంపద్ విమోక్షాయ అన్నారు పరమాత్మ భగవద్గీతలో మాట్లాడుతూ. దైవీ సంపత్తుని ఎవడైతే ఆశ్రయిస్తాడో అలాంటి వాడికి మోక్షం వస్తుంది అన్నారు. కానీ వీడు దైవీ సంపత్తు జోలికి వెళ్ళరుగా అసలు. వాళ్ళకి అదంటే గిట్టదుగా. మంచి గిట్టదు అంతే ఒకటే మాట. దైవీ అనేక చిత్త సంవిభ్రాంత. అనేక చిత్త విభ్రాంతాలండి. అనేక రకములైనటువంటి మానసికమైనటువంటి క్లేశాలు. మోహజాల సమావృతా. మోహం వ్యామోహం ప్రతి దాని యందు అది కావాలి ఇది కావాలి. అక్కర్లేదంటూ లేదండి అసలు. అరే ఇది గడ్డి పరగ కదా అది కూడా చూద్దాం దానివల్ల ఏం ఉపయోగం ఉంటుందో. అరే ఇది కాగితం రా ఇవ్వవయ్యా తర్వాత చూద్దాం. హరి మోహజాల సమావృత ప్రసక్తా కామభోగేషు. కామభోగాలైందే ఆసక్తి వాళ్ళకి. పతంతి నరకే అశుచౌ. ఏమోయ్ గరుడా, ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా నరకలోకంలో ఉండి తీరతారు, సందేహం లేదయా అని ఈ రకమైనటువంటి విషయాలు నరకంలోకి ఎవరు పెడుతున్నారు, ఏ కారణం వల్ల పెడుతున్నారు, ఎటువంటి ఆచారం కలవాళ్ళకి నరకం ప్రాప్తిస్తూ ఉంటుంది అని గరుత్మంతుల వారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం పరమాత్మ చెప్పారు. తరువాత జీవస్య మరణకాలంలో శతవృశ్చిక సందష్టస్య జాపీడా సానుభూయతే తస్మిన్నేవ క్షణే తస్య దైవీ దృష్టి కాచన ప్రజాయతే. పరమాత్మ మరణకాలంలో వాడికి ఏదో బాధ ఏర్పడుతుంది. మరణకాలంలో చావు తెలివని ఒకటి ఉంటుందని లోకం అంతా అంటూ ఉంటారు. దాని గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను అని ఈ రకంగా అడిగాడు గరుత్మంతుల వారు పరమాత్మని. అప్పుడు ఆయన చెప్పారు, ఏమోయ్ గరుడా, 100 తేళ్లు ఒకేసారి కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ క్షణకాలం అనుభవిస్తాడట. వెళ్ళిపోతూ శరీరాన్ని విడిచిపెడుతూ
క్షణే తస్య దైవీ దృష్టి. ఆ తర్వాత వాడికి ఎక్కడికి వెడతాడో, ఏ లోకంలో ఉండబోతున్నాడో, ఈ కర్మానుగుణంగా నిర్ణయం అది కూడా కనపడుతూ ఉంటుంది ఆ సమయంలో. పోనీ చెబుదామా అంటే ఈ బాధలో ఆ బాధ, దాని గురించి విచారణ ఏమీ చేయలేకపోతూ ఉంటాడట. ఈ లోపల యమదూతలు వాళ్ళు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటారు. వీడిని ఏమీ ఆలోచించుకోనివ్వరు. ఏమీ చేయనివ్వరు. అందువలన ఈ లోకం, పరలోకాలు వాడికి ఈ లోక పరలోకాలు 2 గూడాను ఒకేసారి కనపడుతూ ఉంటాయి. విడిచిపెడుతున్నామనేటటువంటి ఒక దుఃఖం, ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నాం. శరీరానికి అనుగుణంగా ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి భార్యాపుత్రాదులు వాళ్ళని విడిచిపెడుతున్నాం అనేటటువంటి దుఃఖం. ఇలా ఉంటుండగా ఆ శరీరంలోంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ కలిగేటటువంటి తీవ్ర వేదన, బాధ, ఆ బాధ అనుభవం ఒకటి. తరువాత మళ్ళీ రాబోయేటటువంటి జన్మ ఏమిటో అది కూడాను లోకోగ్రజ్వలనం తత్ప్రకాశితద్వారో విద్యా సామర్థ్యాత్ హార్దానుగృహీత శతాధికయా అని ఓ బ్రహ్మసూత్రం ఉంది. ఈ బ్రహ్మసూత్రంలో ఈ విచారణ అంతా కూడా చెబుతారు. కాబట్టి అతనికి రాబోయేటటువంటి లోకం ఏమిటో కూడా తెలుస్తుంది ఆ సమయంలో. అది ఉంది, ఈ బాధ ఉంది, ఈ లోకం విడిచిపెడుతున్నాడు, ఓ పక్క నుంచి యమభటులు లాగుతున్నారు. ఈ స్థితిలో ఉంటాడు. ఏం చేయగలుగుతాడు ఆ సమయంలో చెప్పండి? అందువలన అప్పుడు వాడికి ఆ లోకం, ఈ లోకం అంతా కలిసిపోయి ఏకాకారంగా కనపడుతూ ఉంటుందయ్యా. ఏమో ఆశ్చర్య దర్శనాత్ నకించిద్ భక్తుమిచ్చతి. వాడు ఏమీ చెప్పలేకపోతున్నాడయ్యా. అందువలన యమభటులు ఏం చేస్తారంటే లింగ శరీరాన్ని బలాత్కారంగా తీస్తారు. ఎందుకనంటే దాంట్లోంచి తీసేది అదొక్కటే. అంటే జ్ఞానేంద్రియ పంచకం 5 జ్ఞానేంద్రియాలు ప్రత్యక్ష శ్రోత్ర జిహ్వాఘ్రాణాలు, వాక్పాణిపాద వాయుపస్థలు, అలాగే ప్రాణాపానం యానోదాన సమానాలు, అలాగే మనోబుద్ధులు వీటిని లాగేసుకుంటారు. కానీ వాట్లతో తీసుకెళ్ళటం కష్టమని ఒక వాళ్ళ దగ్గర ఉండేటువంటి శక్తి చేత, యోగ మాయ చేత ఒక శరీరాన్ని సృష్టించి దాంట్లో ప్రవేశపెట్టి తీసుకెడతారు వాళ్ళు. ఎందుకంటే విడివిడిగా మనం ఏదైనా 4 వస్తువులు కొనుక్కున్నామనుకోండి, అవి దారిలో జారిపోతాయేమో అని చేత్తో పట్టుకుంటే ఒక సంచిలో వేసుకెళ్ళి తీసుకెళ్ళినట్టు. అదనమాట. వాళ్ళేం చేస్తారంటే స్వీయ మహిమ్న ఒకానొక శరీరాన్ని సృష్టించి, ఆ జీవుడిని దాంట్లో ప్రవేశపెట్టి, అప్పుడు యమలోకంలోకి ప్రయాణం చేయిస్తారు, తీసుకువెళ్ళిపోతారు వాళ్ళనమాట. ఈ విషయంలో ఒక దృష్టాంతం మనకు కనపడుతోందండి. అదేమిటో ఆశ్చర్యకరమైనటువంటిదిగా కనపడుతోంది. శ్రీకృష్ణ పరమాత్మ అవతార కాలంలో ఆయన ఒక గురువుగారి దగ్గర సాందీపిని మహర్షి దగ్గర చదువుకున్నారు అని మనకు భాగవతంలో మనం చదువుతున్నాం. ఆ గురువుగారికి చదువయిపోయింది. గురువుగారికి దక్షిణ ఇవ్వాలి. గురుదక్షిణ ఏదైనా ఇవ్వాలి గదా! అనంటే ఆయన అడిగాట, "నాకో కుమారుడు చచ్చిపోయినాడు. వాడిని తీసుకొచ్చి నాకు ఇయ్యి. నువ్వు గొప్పవాడివి, సమర్థుడివి. కాబట్టి నాకు ఆ ఉపకారం చేయమని" ఆయన కోరారట. అయ్యో! తప్పకుండానండి దానిదేముంది అని చెప్పి ఈయన అమాంతంగా కృష్ణ పరమాత్మ గదండీ! పరమాత్మ ఏ లోకంలోకైనా వెడతారు. యమలోకంలోకి వెళ్ళిపోయినట్టండి. వెడితే అక్కడ ఈ గురువుగారి కొడుకు ఉన్నట్టక్కడ. కానీ అతన్ని తీసుకురావటానికి అవకాశాలు లేవు అని చెప్పేసారట వాళ్ళు. ఎట్లాగండి నేనేమో గురువుగారికి మాట ఇచ్చాను తీసుకొస్తాను అని. మీరేమో ఇక్కడి నుంచి పంపించడానికి వీలు లేదండి. వీడి పాపకర్మ ఫలం అనుభవించాలి వీడు అని మీరంటున్నారు. అప్పుడు ఆయన ఏం చేశారటంటే ఆ అబ్బాయి లాంటి శరీరంతో సమానమైనటువంటి ఒకానొక కుమారుని అదే మోడల్‌గా ఉంటాడు. అంటే కళ్ళు, కాళ్ళు, ముక్కు, చెవులు, మనిషి మొత్తం ఆకారం అంతా గూడాను. అలాంటి వాడిని యోగమాయ ప్రభావం చేత సృష్టించి ఆ పుత్రుడిని తీసుకెళ్ళి గురువుగారికి ఇచ్చేసి, "ఇదిగో బాబు మీ కుమారుడు" అని అప్పజెప్పాడు. ఎవ్వరికీ తెలీదు ఈ విషయం. ఆయనేమనుకుంటున్నాడంటే, మన కుమారుడే కృష్ణ పరమాత్మ తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చాడు, నరకలోకం నుంచి ఉంచేశాడు, మా అబ్బాయొచ్చాడు, మా అబ్బాయొచ్చాడు అని అందరిని పిలిచి ఆయన పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నాడాయన. వాడు గూడాను మా నాన్న, మా అమ్మ అని వాడు గూడా వాళ్ళతో ఐక్యమైపోయినాడు వాడు. కానీ అసలు కొడుకు కాదు వీడు. డూప్లికేట్ కొడుకు వీడు. అలాగే వాళ్ళు గూడా యమభటులు గూడా ఏం చేస్తారంటే, ఈ శరీరం ఇక్కడే ఉండిపోయిందిగా. ఆ శరీరం గతేమో మరి దరిద్ర పరిస్థితి. కాబట్టి వాళ్ళు కొత్త శరీరాన్ని సృష్టించి అలాగే ఏంటిదనమాట అర్థం. వాడిని దాంట్లో ఆ లింగ శరీరాన్ని దాంట్లో వాళ్ళు ప్రవేశపెట్టేస్తారు. అక్కడి నుంచి తీసుకెడతారనమాట.
అంచేత వాడు స్వయంగా ఆ శరీరంలో ఉంటూ నా శరీరంలోనే నేనున్నాను అనుకుంటూ ఉంటాడు జీవుడు వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి. ఈ శరీరాన్ని ఎప్పుడో విడిచిపెట్టేశాడు. అట్లాగే గురువుగారి కొడుకు అక్కడ ఉండిపోయినాడు యమలోకంలో. వాడు కాదు. ఈ విషయం భాగవతంలో చూస్తే ఇంకొక చిత్రకథ కూడా కనపడుతూ ఉంటుంది. గోకులంలో ఆయన రోజు గూడా గోపాలకుల్ని గోవులతో సహా కృష్ణ పరమాత్మ బృందావనంలోకి మేతగా వెడుతూ ఉంటారు. వెడితే బ్రహ్మదేవుడు ఒక రోజున వీట్లన్నిటిని కూడాను మాయం చేసేసాడు. చేసేస్తే ఆ తర్వాత అప్పుడు సాయంకాలం ఇంటికెళ్ళాలి అంటే మరి ఆ ఇంటి వాళ్ళు మా గోవులు ఏమైనాయి? మా గోపాలకులు ఏమైనారు? మా దూడలెవ్వి? అని అడుగుతారుగా. అడిగితే ఏం చెబుతాడు కృష్ణుడు సమాధానం? అందుకోసమని మాయాప్రభావం చేత మళ్ళీ వాటన్నిటిని అదే విధానం, అదే చొక్కా, అదే ప్యాంటు, అదే తలపాగా, అదే ఆకారం, అదే జుట్టు, అదే మనిషి అలాంటి వాళ్ళంతా మొత్తం తయారు చేశాడు. గోవులు అలాగే ఉన్నాయండి. అలాంటివే దూడలు గూడాను. అలాగే గోపాలకులు అన్నీ తయారు చేశాడు. ఇలాంటివన్నీ గూడాను పరమాత్మ యొక్క దయతో జరుగుతూ ఉంటాయి. అంటే దీంట్లో సారాంశం ఏమిటి తెలుసా? కర్మానుగుణంగా అనేక రకములైనటువంటి శరీరాలు, నాటకాలు జరుగుతూ ఉంటూ ఉంటాయి ఇదంతా గూడాను. ఈ నాటకీయం పరిణామం అన్నమాట అర్థం ఈ ప్రపంచం అంతా కూడాను. దాంట్లో యమభటులు అతన్ని ఆహ్, సరాసరి కొత్త శరీరం ఒకటి సృష్టించి, ఆ శరీరం ప్రకారంగా ఆహ్, యమలోకంలోకి వాళ్ళు తీసుకెళ్లారండి. మనకి ఈ విషయం మహాభారతంలో సత్యవంతుడి దేహం అక్కడ గూడా మనం వింటూనే ఉన్నాం. అందరికి చాలా మందికి సినిమా గూడా చూసారు అందరూ. రోజు చూస్తూ ఉంటారు. అథ సత్యవతః కాయాత్ పాశుబద్ధం వశంగతం అంగుష్టమాత్రం పురుషం నిశ్చకర్ష యమో బలాత్ అన్నాడండి. అంటే అంగుష్టమాత్ర పురుషుణ్ణి బలాత్కారంగా యమధర్మరాజు గారు సత్యవంతుడి దేహంలోంచి లాగేశాడని, ఆ తర్వాత అతన్ని తీసుకెళ్ళటం కోసం ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేశాడని, అది అంగుష్టమాత్ర పురుషుడుగా ఉంటాడు అనే విషయం వేదాలు, శాస్త్రాలు అంగుష్టమాత్ర పురుషోంగుష్టంచ సమాశ్రితః అనంటూ వేదాలు చెబుతున్నాయి. మహాభారతం చెబుతోంది. మరో మిగతా విషయాలు చెబుతున్నాయి. ఈ రకంగా యమధర్మరాజు గారి దగ్గరికి ఈ మృత శరీరంలోంచి జీవుడిని తీసుకువెళ్ళి యమభటులు తీసుకువెడతారు అనే విషయాన్ని గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు ఈ విషయాలన్నిటిని కూడాను ఉపదేశం చేస్తున్నారు. ఇంకా కొన్ని ఆయన ప్రశ్నలకు సమాధానాలు తర్వాత చెబుతారు. రాబోయే ఎపిసోడ్‌లో మనం ఇవన్నీ కూడాను విందాం. స్వస్తి.